తాండూరులో ఓ 50 గజాల స్థలం కొనుక్కుంటాం. మా కొడంగల్ వాళ్ళు మంచికి చెడ్డకు కడుపు నొచ్చినా కాళ్ళు నొచ్చినా తాండూరులో పోతారు. తాండూరులో కూడా కాంగ్రెస్ గెలవాలన్న ఆలోచనతో ఇవాళ తాండూరు మిత్రులను కూడా రప్పించడము. తాండూరు నుంచి మిత్రుడు మనోహర్ రెడ్డి కూడా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా నువ్వు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను 17 తారీఖు నాడు మధ్యాహ్నం 12 గంటలు నేను అక్కడికి వస్తా. మన ఇద్దరము అమరవీరుల స్తూపం సాక్షిగా ఒట్టేసి చుక్క మందు పోయము, అనా పైసా పంచము. ఎన్నికలల్లా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతుంది. నీ ఎన్నికల మేనిఫెస్టోతో నువ్వు ఓట్లు అడుగుతా అని చెప్పి మన ఇద్దరం ఒట్టేద్దాం. నువ్వు సిద్ధమా అని చెప్పి కేసీఆర్ కు సూటిగా సవాల్ విసురుతున్నా. మీడియా మిత్రులకు కూడా చెప్తున్నా, 17 తారీఖు నాడు మధ్యాహ్నం అమరవీరుల స్తూపానికి నేను 12 గంటలకు వస్తున్నా. దయచేసి మీరు అందరు కలిసిపోయి చంద్రశేఖరరావుని అక్కడికి పిలుచుకురావాలి. రేవంత్ అన్న నియోజకవర్గం పక్కనే ఉంటుంది కాబట్టి తన పక్కలో ఉన్న నియోజకవర్గం గెలవాలనుకుంటారు. ఎవరైనా పక్కన కదా, ఆయన జిల్లా వికారాబాద్ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఇదంతా ఆయన ఉన్న ఏరియా చుట్టూ గెలవాలి. కాబట్టి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇక్కడ కార్యకర్తలు బలంగా 100కు 100% బల్ల గుద్ది గెలిపేందుకే సిద్ధంగా ఉన్నారు. రాజకీయం కోరెను అన్ని వర్గాల ధ్యేయం, యువత కదిలొస్తే సందేశం కోరుకున్నది రామన దేశం. యువకులు నడపాలే రాజకీయం, రాసైద కొత్త అధ్యాయం. అందుకే మిత్రులారా, దాదాపుగా 9.5 ఏళ్ళు కష్టాలు అనుభవించినాం. 9.5 ఏళ్ళు కేసులు మోసుకున్నాం. 9.5 ఏళ్ళు మీ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసే వరకు కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిరు. అనేక రకాల ఒత్తిళ్ల మేరకు వాళ్ళు గెలవడం జరిగింది తప్ప వాళ్ళు నిజంగా ఆ రోజుకైనా ఈ రోజుకైనా రేవంత్ అన్ననే వాళ్ళ గుండెలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ హృదయంలో ఉన్నది. ఎవరు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా మనమందరం కాంగ్రెస్ పార్టీ జెండా మొయ్యాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. మన నిజాలను ప్రచారం చేయాలి. మన రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి పేరు తీసే ధైర్యం ఉన్నదే కేసీఆర్ కు? కేసీఆర్ నిజంగా తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ బిడ్డని అనుకుంటే రేవంత్ రెడ్డి పేరు తీసి చూడమని చెప్పు. నేను కేసీఆర్ కు సూటిగా సవాల్ చూస్తున్నా. ఆ సన్నాసికి నా కళ్ళలో చూడడానికి భయం. అందుకే మిత్రులారా, ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు, కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. ఏండ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు, రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తిన బాగుపడుతున్నాడు. అప్పుడున్న భూములు సీలింగ్ భూములని, మాన్యం భూములని, పోడు భూములని, ఈ భూములు అన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు దొరోళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళి హైదరాబాద్లో సిటీలో ఇతర దేశాలు ఉన్నోళ్ళు మళ్ళీ వచ్చి వీళ్ళ భూములన్నీ దోసుకొని ధరని ఫోటోలు పెట్టి ఈ భూములన్నీ దోసుకొని మళ్ళీ వచ్చి గ్రామాలలో ఇష్టవేషులు దొరలు. కాబట్టి ఆ దొరలకు గట్టిగా బుద్ధి చెప్పనికే ఈ భూములు గుంజుకున్న బాధితులు ఎవరైతే ఉన్నారో, ఈ రైతు బంధు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు ఓడగొట్టడానికి. ఎందుకోసం వాళ్ళు ఓడగొడతారంటే వాళ్ళకి సబ్సిడీలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రతి సబ్సిడీ ఇస్తుంది. నువ్వు పైపు కొన్న సబ్సిడీ, నువ్వు మోటార్ కొన్న బోర్ వేసుకున్న సబ్సిడీ, వాళ్ళు ఏది తీసుకున్నా, కూరగాయలు విత్తనాలు తీసుకున్నా సబ్సిడీ, ఎరువులు తీసుకున్నా సబ్సిడీ. ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి సబ్సిడీలు కానీ, రైతులకు ఆ రోజు అందినటువంటి లబ్ధి కానీ, ఉచిత కరెంటు కానీ ఈరోజు ఎక్కడ లేదు. ఎండుకాలం లోపల ఉచిత కరెంటు ఇస్తామని చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ఇవ్వలేదు. చేన్లు ఎండిపోయి రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిండ్రు. ఆ ధర్నాలు చేస్తే గొంతు నొక్కి లోపలేసి కూసబెట్టిండ్రు రైతులను. కాంగ్రెస్ పార్టీకి 119కి 99 సీట్లు రాబోతున్నాయి. 99 సీట్ల లోపల ఏమన్నా తగ్గినా కూడా 99 మధ్యలో ఉంటాయి తప్ప ఒక్క సీట్ కూడా తగ్గది. ఒకడే ఒంటరిగా అడుగేసిండంట, వేలాది గుండెల్లో కొలువైండంట. ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట, వెనుకడి ఎవడైనా వాడు వెనకాలేదో వాగాల్సిందే తప్ప వాడెదురుగుండా నిలబడి మాట్లాడే దమ్మెవరకుంది. వాడి కంట్లో పవరే, ఒంట్లో పవరే, ఇంట్లో పవరే.
వాడిని ముట్టుకుంటే తట్టుకోవడం చాలా కష్టం రా.